బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు పడింది. కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ వెంకట్ ను సిపి అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు. అలాగే ఆర్జే ఇన్స్పెక్టర్ శ్రీనివాసులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు పడింది. కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ వెంకట్, ఆర్జే ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు సస్పెండ్ అయ్యారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేస్తూ గురువారం సిపి అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. కేపీహెచ్బీలో వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసినందుకు ఇన్స్పెక్టర్ వెంకట్పై వేటు పడింది. భార్యాభర్తల వివాహంలో జోక్యం చేసుకొని ఓ వ్యక్తిని ఇన్స్పెక్టర్ వెంకట్ చితకబాదాడు. ఈ వ్యవహారంలో ఇన్స్పెక్టర్ సస్పెండ్కు గురయ్యాడు. అలాగే ఓ కేసు విషయంలో సరిగ్గా విచారణ చేయనందుకు ఆర్జే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ సిపి అవినాష్ ఆదేశాలు జారీ చేశారు. సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు పడింది. కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ వెంకట్, ఆర్జే ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు సస్పెండ్ అయ్యారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేస్తూ గురువారం సిపి అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. కేపీహెచ్బీలో వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసినందుకు ఇన్స్పెక్టర్ వెంకట్పై వేటు పడింది. భార్యాభర్తల వివాహంలో జోక్యం చేసుకుని ఓ వ్యక్తిని ఇన్స్పెక్టర్ వెంకట్ చితకబాదాడు. ఈ వ్యవహారంలో ఇన్స్పెక్టర్ సస్పెండ్కు గురయ్యాడు. అలాగే ఓ కేసు విషయంలో సరిగ్గా విచారణ చేయనందుకు ఆర్జే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ సిపి అవినాష్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ రిపోర్టర్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, చెప్పండి, ఇద్దరు ఇన్స్పెక్టర్లు సస్పెండ్ అయ్యారు, ఫుల్ డీటెయిల్స్ ఏంటి? మణికంఠ, చెప్పండి. అదేవిధంగా ఆర్జీఐ ఎయిర్పోర్ట్ సిఐ సస్పెండ్ అవడం జరిగింది. కేపీహెచ్బీ పోలీసులు సిఐ వచ్చేసరికి ప్రణీత్ అనే ఒక బ్యాంక్ మేనేజర్ ని మన థర్డ్ డిగ్రీ ప్లేస్మెంట్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా శంషాబాద్ ఆర్జీఐ పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సస్పెండ్ చేశారు. శంషాబాద్ సమీపంలో హెచ్ఎండిఏ ల్యాండ్ కబ్జాకు గురి కావడంతో అప్పట్లో హెచ్ఎండిఏ అధికారులు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. సదరు కేసు విషయంలో సీఏ పట్టించుకోకపోవడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కేసు నమోదు చేశారు. ఇటీవల హైకోర్టులో సదరు భూములపై జోక్యం చేసుకుని సదరు భూములు హెచ్ఎండి అని చెప్పడంతో హెచ్ఎండి అధికారులు ఇటీవల సైబరాబాద్ సిపి ఫిర్యాదు చేయడంతో సదరు ఫిర్యాదుపై సిపిఐ విచారణ జరిపి ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ బ్యాంక్ మేనేజర్ ఏదైతే ఉందో అతన్ని ప్రణీత్ నిజాంపేటలో ఉంటాడు. అతను హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజరు. కాకపోతే వాళ్ళ భార్య ఇంతమంది గుంటూరులోనే గుంటూరులో కేసు పెట్టడంతో కేసు నడుస్తున్నప్పుడు కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా కేసు పెట్టడం జరిగింది. కాకపోతే గుంటూరులో కేసు పెడుతున్న ఏదైతే గుంటూరులో కేసు నడుస్తుందో కొంచెం ఇక్కడ పెట్టడం కుదరనగానే ఆమె ఒక 4 రోజుల తర్వాత హైదరాబాద్ కేపీహెచ్బీలో కేసు పెట్టడం జరిగింది. కాకపోతే గురువారం 4 నుంచి ఒక 4-5 గంటలు కూర్చోబెట్టి మళ్ళీ ఎవరైతే బాధితుడు ప్రణీత్ని కూర్చోబెట్టి మళ్ళీ శనివారం అయితే రమ్మన్నారు. శనివారం వచ్చిన తర్వాత అతని దగ్గర ఫోన్లు కానీ ఇతర సామాన్లు అన్ని పోలీస్ స్టేషన్ సిఐ తీసుకుని అక్కడి నుంచి అతనిపై దుష్ప్రచారం చేసి అంటే బూతులు చేరుతూ కొట్టు థర్డ్ డిగ్రీ ప్రయత్నం చేశారని చెప్పి తెలియజేశారు. సో ఇతను చెడుబాటం జరిగింది అని పేర్కొన్నారు. ఈ విషయంపై అవినాష్ మహంతికి తెలుసుకుని సస్పెండ్ చేయడంతో జరిగింది పోలీసులు. థ్యాంక్ యూ మణికంఠ. ఓకే.